మరి ప్రార్థన చేసుకుని రాత్రికాలపు కుటుంబ ప్రార్థన మనం ప్రారంభించుకుందాం. మరి ఈ సమయంలో యెషయా గ్రంథము 62వ అధ్యాయాన్ని బైబిల్ పఠనంగా చదువుకుందాం. నిన్న 63వ అధ్యాయం చదువుకున్నాం. ఈరోజు 62వ అధ్యాయం చదువుకుంటున్నాం. కారణం ఏంటంటే మరి ఈరోజు వైఎస్ఆర్ నగర్లో పరిచర్య నిమిత్తమై మరి ఈ 62వ అధ్యాయాన్ని నిన్న పోస్ట్‌పోన్ చేసుకుని మరి ఈ రోజున దీనిని పరిచర్య చేసుకునేటట్టుగా దేవుడు మరి మనకి అవకాశాన్ని అనుగ్రహించారు గనుక మరి ఈ సమయంలో యెషయా గ్రంథము 62వ అధ్యాయాన్ని నేడు ఈ రాత్రి కాలపు కుటుంబ ప్రార్థనగా మరి పరిచర్యను మనం ప్రారంభించుకుందాం, ప్రార్థన చేసుకుందాం. మోషుబాబు ప్రార్థన. మహాగణుడు మహోన్నతుడా మా ప్రియ పర్లకు తండ్రి మీకు ఘనమైన ఉన్నతమైన శ్రేష్టమైన నామకి సూర్యుడు సోదరుడు తండ్రి ఉదయకాల సమయంలో తండ్రి ఈ రాత్రి కాల సమయంలో తండ్రి ఇలా వాకింగ్ జరుగుతున్నా మాకు సమృద్ధమైన తండ్రి జ్ఞానాన్ని తండ్రి తండ్రి ఈ రాత్రి కాల సమయంలో తండ్రి ఇవ్వండి తండ్రి యెషయాగ్రంథం 62వ అధ్యాయాన్ని చదువుతున్నాం. మాకు సమృద్ధమైన తెలియని జ్ఞానాన్ని ఇచ్చండి. ఈ చిన్న ప్రజలు తప్పు పరవశైన మనం ఎదుర్కొంటే ప్రార్థన యేసుకృష్ణాల్లో ఆడిపోతున్నాం పరలోకపు తండ్రి ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. జై తల్లి ప్రార్థన. ప్రార్థన పడుతున్నది మామకి వెళ్ళదలను చేర్చు చూడతండి. ఈ రాత్రి కళాశాలతో వేగమైతే మీ లేఖల బాగా చదువు భాష నీకు ఎంత ఉన్నదండి. ఈ రాత్రి కళాశాల తండ్రి యెషయాగ్రంథం తండ్రి 62వ అధ్యాయం చదువుతారు. సౌంతండి కానీ నీతి పెట్టబడుతుంది మరొకరు రాసుకునేలా చేయించండి. ఈ ఉదయ కళాశాలలో తండ్రి ఈ లైసెన్స్ బిడ్డ రామదేశాలకు ఆయన వారికి ఇచ్చింది తండ్రి. ఈ చిన్న ప్రాంతంతో పరం వేడుకుంటే ప్రార్థన యేసుక్రీస్తు పెడుతున్న ప్రార్థన ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. మహాగణుడైన మా తండ్రి, మహోన్నతుడైన దేవ, పరిశుద్ధుడైన తండ్రి, మీ ప్రేమ కలిగిన నామానికి కృతజ్ఞతలు ప్రభా. ఈ రాత్రి కాల సమయంలో నాయన మీ సన్నిధి భాగ్యాన్ని, మీ సన్నిధి కాంతులను యెషయా గ్రంథము 62వ అధ్యాయం ద్వారా అనుగ్రహించబోచున్నందుకు కృతజ్ఞతలు ప్రభా. ఒకనాడు మీరు ఏ సంకల్పంతో అయితే నాయన యెషయా గ్రంథాన్ని ప్రవక్త ద్వారాగా నాయన పలికించారో ప్రభా, ఆ మాటల్లో మీ మనసులోనికి తండ్రి యోధావారి యొక్క ఉద్దేశాలు, మీ యొక్క ఉద్దేశాల ద్వారాగా యోధావారి జీవితాల్లోనికి వెళ్ళి తండ్రి వారు నాయన తండ్రి వారి వినికిడిలో నాయన మీ మాటలు ఏ రీతిగా ఫలించినాయో, ఏ రీతిగా నాయన ఆ మాటలను వారు తిరస్కరించారో తండ్రి ఈ రాత్రికాల సమయంలో మేము నేర్చుకోవడానికి, తెలుసుకోవడానికి సిద్ధపడుతున్నాం తండ్రి. మీ యొక్క ఆత్మను మీరు మాకు సహాయంగా దయచేయండి దేవా. ఈ మాటలు వింటూనే నీ బిడ్డలందరినీ బలపరచమని, భద్రపరచమని, దీవించమని, ఆశీర్వదించమని వేడుకుంటూ తండ్రి రాత్రికాల సమయంలో మీరు మమ్మల్ని ప్రేమించి ఇచ్చినటువంటి సంఘాలని, సంఘ బిడ్డలను, సేవకుల కుటుంబాలను దీవించమని, ఆశీర్వదించమని మా రక్షకుడైన యేసుక్రీస్తు వారి నామంలో ఈ ప్రార్థన మీకు సమర్పిస్తున్నాము తండ్రి. ఆమేన్. రైట్, మంచిది నాయన. మరి యొక్క సమయంలో యెషయా గ్రంథము 62వ అధ్యాయం మనము లేఖన భాగాలను బైబిల్ పఠనంగా చదువుకుందాం. ముందుగా యెషయా గ్రంథము దీని యొక్క బ్యాక్గ్రౌండ్ నేపథ్యాన్ని మనం చూసినప్పుడు యెషయా గ్రంథము 62వ అధ్యాయంలో మనకి ఏమని సెలవిస్తుందంటే 56వ అధ్యాయం నుంచి సుమారుగా 66వ అధ్యాయం వరకు మనకి భాగాల్లో ఏమి సెలవిస్తున్నాయంటే నాయన యోధావారు బబులోను చెర నుంచి తిరిగి వచ్చిన విడిపింపబడినటువంటి కాలానికి సంబంధించినటువంటి అధ్యాయాలు అనమాట. సో ఈ 62వ అధ్యాయం కూడా ఇశ్రాయేలీలు బబులోను చెర నుంచి తిరిగి వచ్చిన కాలానికి సంబంధించినటువంటి అధ్యాయం 56 నుంచి 66 వరకు. ఓకేనా మోషబాబు? అయితే దీని నేపథ్యాన్ని మనం ఆలోచన చేసినప్పుడు యోధావారు పాపం వల్ల శిక్ష అనుభవించి చెరలో ఉన్నారనమాట. ఓకేనా? యోధావారు పాపం వల్ల శిక్షను అనుభవించి చెరలో ఉన్నారు. దేవుడు తన కృపతో వారిని తిరిగి తమ స్వదేశానికి తిరిగి తీసుకుని వచ్చినటువంటి సందర్భం అనమాట. ఓకేనా? అలాగే కానీ వారు ఇంకా ఏం చేయలేదని అంటే సంపూర్ణ ఆశీర్వాద స్థితిలో లేరు. అయితే వారిని సంపూర్ణ ఆశీర్వాద స్థితిలోనికి మరి శిక్షలో నుంచి రక్షణలోనికి వచ్చినటువంటి సందర్భానికి, కాలానికి సంబంధించినటువంటిదే ఈ 62వ అధ్యాయ నేపథ్యం. ఇక దీని తాలూకా మనం సారాంశాన్ని ఆలోచన చేసినప్పుడు 1 నుంచి 3 వచనాలు సియోనుకు న్యాయము ప్రకాశిస్తుంది అనమాట. సియోనికి న్యాయము ప్రకాశిస్తుంది, అలాగే సియోనికి న్యాయం కూడా ప్రకటించబడుతుందని మొదటి 3 వచనాలు మనకి సెలవిస్తున్నాయి. ఆమె వెలుగు ఒక స్త్రీగా సియోను అనగానే, సంఘము అనగానే, వధువు అనగా ఒక స్త్రీతో పోల్చబడింది ప్రారంభం నుంచి కూడా. ఓకేనా? ఇప్పుడు దేవుడు సియోను కోసం మౌనంగా ఉండట్లేదు. కారణం ఏంటంటే సియోన్ని ఏదో రకంగా రక్షించి కాపాడి ముందుకు తీసుకుని వెళ్ళాలి కనుక. ఓకేనా? అన్ని జనులు కూడా ఆమెను మహిమపరుస్తారు. ఆ రీతిగా సియోన్ని దేవుడు మరలా తిరిగి
కట్టబోతున్నటువంటి వైనము మనకి మొదటి 3 వచనాలు మనకి సెలవిస్తున్నాయి. సియోను దేవుని చేతిలో కిరీటంలా ఉంటుంది. సియోను దేవుని చేతిలో ఎలా ఉంటుంది? కిరీటాన్ని ఏం చేస్తాం మనం? చక్కగా కాపాడుకుంటాం కదా. దేవుడు కూడా సియోను అనగా యోదావారిని ఆ రీతిగా కాపాడుకుంటాను అంటున్నాడు. మొదటి 3 వచనాల సారాంశం మనకిది. దేవుడు తన ప్రజలను ఏమండి గౌరవ స్థితికి తీసుకుని వస్తాడని చెప్పడానికి ఈ మొదటి 3 వచనాలు మనకి సెలవిస్తున్నాయి. ఇక 4-5 వచనాలు, టూకీగా 4-5 వచనాల సారాంశం ఏంటంటే, సియోను ఇక అంటే విడవబడదని, అంటే పరిత్యాదించబడదని, ఏమండి క్రొత్త పేరు మరి ఈ యెరూషలేముకి దేవుడు పెడతానని సియోనుతో దేవుడు పలుకుతున్నటువంటి మాటలో 4-5 వచనాలు. ఇక నీకు హెప్సీబా అని కాకుండా ఏమంటే బ్యోలా అనేటువంటి కొత్త పేర్లు పెడతానని చెప్తున్నాడు. హెప్సీబా అనగా దేవునికి ఇష్టురాలు అని, ఏమండి నా నా అందం ఆమెలో ఉందని, బ్యోలా అనగా వివాహమైనది లేదా వివాహితి అని ఈ మాటలు మనకి ఇక్కడ సెలవిస్తున్నాయి. ఏమండి భర్త భార్యను ప్రేమించినట్లు దేవుడు తన ప్రజలని సియోనుని యోదావారిని ప్రేమిస్తున్నాడని చెప్పడానికి 4-5 వచనాలు మనకి ఇక్కడ సెలవిస్తున్నాయి. ఇక 3వ భాగాన్ని మనం చూసినప్పుడు 10-12 వచనాలు చివరిగా 3వ భాగాన్ని మనం చూసినట్టు 10-12 వచనాలు కాపరుల దారులు ఏటనా క్షమించండి కాపుదల మరియు ప్రార్థన ఈ సియోనుకు ఉంటుందని దేవుడు వాగ్దానం చేస్తున్నాడు. గోడలపై మరి కాపలాదారుల్ని దేవుడు నియమిస్తున్నట్లుగా దేనికి? యెరూషలేముని మరి కాపాడడానికి ప్రాకారంగా అగ్నిజ్వాలల్ని ఆ రోజు మరి ఏదేనికి ఎవరో వెళ్లకుండా అగ్నిజ్వాలల్ని ఎలాగైతే నిలబెట్టాడో సంఘానికి కూడా అలాగే ఇప్పుడు మన సంఘానికి కూడా దేవుడు ప్రార్థన అనేటువంటి కంచెను వేశాడు. బయట ఉన్నటువంటి వారు ఎవరికి తెలియదు, ఆ దేవాలయం చూడ ఎలా ఉందని అనుకుంటారు. కానీ ఆ దేవాలయానికి దేవుడు ప్రార్థనగా కంచిగా ఏం చేశాడు? ఆ స్థలంలోనికి వెళ్ళి ఏదైనా మనం దొంగిలించాలని అక్కడే ఏదోటి కనపడుతుంది అనమాట. ఏం కనపడుతుంది? ఏదోటి కనపడుతుంది. దాన్ని చూసి మనం భయపడి అనుకొచ్చేస్తాం. అదే దేవుడు పెట్టే ప్రార్థన కాపుదల. ఓకే, ఇక చివరిగా వారు నిరంతరము దేవుణ్ణి ప్రార్థిస్తారు. ఎవరో? దేవుడు కాపలాగా పెట్టినటువంటి కాపలాదారులు అని మనకు అర్థమవుతుంది. అండ్ ఇక దేవుడు యెరూషలేమును ఏమంటే సిద్ధపరుస్తాడని వాగ్దానం చేస్తున్నాడు. ఇది విశ్వాసులు ఇది వాగ్దానం చేస్తారని దేవుడు చెప్తున్నాడు. ఇక ఈ ప్రార్థన జీవితం మనం కూడా పొందుకొని ఉండాలన్నట్టు ఇక్కడ ఓ భాగం మనకి కనబడుతుంది. ఇక 10-12 వచనాలు క్లోజ్ చేసుకుందాం మనం. అంతేనా? 10-12 వచనాలు అయిపోయింది కదా. ఓకే, అయిపోయింది. ఇంకా దీని భాగం ఇక్కడతో మనకి అయిపోయింది. ఇప్పుడు దీంట్లో ఉన్నటువంటి ముఖ్య సందేశాన్ని మూలాంశాలను మనం ఒకసారి చూద్దాం. ఈ 62వ అధ్యాయంలో ఉన్నటువంటి ఒకసారి ముగింపు మాటలు మనం టూకీగా చూడగలిగినట్లయితే ఇక్కడ దేవుడు ఏమని చెప్తున్నాడు అని అంటే రక్షణ సమీపంలో ఉందని చెప్తున్నాడు. రక్షణ ఎలా ఉందైనా అలాగే రక్షకుడు కూడా వచ్చుచున్నాడు. అలాగే ప్రజలకు మార్గము సిద్ధం చేయాలని దేవుని పిలుపు ఈ అధ్యాయంలో మనకు కనబడుతుంది. ఏం కనబడుతుంది? ప్రజలకు మార్గము ఏమంటే సిద్ధం చేయాలని దేవుని పిలుపు ఇక్కడ మనకు కనబడుతుంది. దేవుని ప్రజలు ఎలా పిలువబడతారని ఈ అధ్యాయం మనకు కూడా సెలవిస్తుంది. పరిశుద్ధ ప్రజలు విమోచింపబడిన వారు ఏమండి కొనబడినటువంటి నగరంలో వీళ్ళు ఉంటారని దేవుడు వీరి పట్ల వాగ్దానాలను చేస్తున్నాడు. ఇక ముగింపులోనికి మనకు వచ్చేసినప్పుడు దేవుడు తన ప్రజల్ని ఎప్పటికీ విడిచిపెట్టేవాడు కాదు. అలాగే మన స్థితి మారినా దేవుని ప్రేమ మారదు అని అధ్యాయం మనకు సెలవిస్తుంది. దేవుడు మనకి కొత్త గుర్తింపునిస్తాడు. వాళ్ళకి కొత్త పేరుని ఎలాగైతే ఇస్తాడో మనకు కూడా కొత్త గుర్తింపుని ఇస్తాడు. ప్రార్థన ద్వారాగా దేవుని కార్యాలు నెరవేరుతూ ఉంటాయి. చివరికి దేవుడు తన ప్రజలను మహిమపరుస్తాడు. చివరికి దేవుడు ఏం చేస్తాడు? ఆయన తమ ప్రజలను ఏం చేస్తాడు? మహిమపరుస్తాడు. కనుక ఇది ఈ అధ్యాయం యొక్క సారాంశము మరియు కొద్దిపాటి నేపథ్యం. కనుక ఇప్పుడు మనం ఈ భాగాల్లో మొదటి 3 వచనాల్లో ఏముందో దేవుని మాటలు మనం త్వరితగతిగా చదువుకుంటూ ముందుకు వెళ్ళిపోదాం. 62వ అధ్యాయము మొదటి వచనం. సియోను నీతి సూర్యకాంతి వలె కనబడు వరకు దాని రక్షణ దీపం వలె వెలుగుచుండు వరకు సియోను పక్షమందుండు నేను మౌనముగా నుండను. దేవుడు ఇక్కడ ఒక వాగ్దానాన్ని చేస్తున్నాడు. ఏమని వాగ్దానం చేస్తానంటాడంటే ఆయన మౌనంగా ఉండడట. మాట్లాడుటకు సమయం ఉంది, మౌనంగా ఉండుటకు సమయం ఉంది. ఇక్కడ దేవుడు ఏం చేస్తానంటున్నాడంటే నేను మౌనంగా ఉండను అంటే ఒకప్పుడప్పుడు మనం ఒక మాట అంటాం కదా, ఒరే నేను ఇది సాధించేంత వరకు నేను ఊరుకుండనరా, నేను అని అప్పుడప్పుడు మనం ఒక సవాల్ విసురుతూ ఉంటాం. ఇది సాధించేంత వరకు ఒక్కసారి నేను ఎవరికి కూడా కనబడనరా అని అంటూ ఉంటారు.
అలాగే దేవుడు కూడా యోధా వారికి ఒక గొప్ప వెలుగు వచ్చేటట్టుగా, ఒక గొప్ప మార్పు వచ్చేటట్టుగా వారిని నేను స్టడీ చేస్తానంటున్నాడు, వారిని నేను తీర్చిదిద్దుతానంటున్నాడు. ఇప్పుడు నూతన సేవకులను, దైవ సేవకులు ఎలాగైతే తీర్చిదిద్దుతున్నారో అలా తీర్చిదిద్దడానికి ఆయన మౌనంగా ఉండనంటున్నాడు. ఈ సంవత్సరం అంతా 2 సంవత్సరాల పాటు కఠినమైనటువంటి సేవ నేను చేయలే, బిడ్డల్ని దేవుని సన్నిధిలో, దేవుని సముఖంలో నిలబెట్టాలి వీరినని వారి సాహసానికి పూనుకున్నారు. దేవుడు కూడా యోధా వారిని అలాగే సిద్ధం చేయడానికి ఏం చేస్తున్నాడట, సియోను నీతి సూర్యకాంతి వలె కనబడే వరకు. వీళ్ళ నీతి ఎలా కనబడాలట, సూర్యకాంతిలా కనబడాలి. అది దేవుడు ఆలోచించేది తన ప్రజల పట్ల, తన బిడ్డల పట్ల దేవుని సంకల్పం అలాగ ఉందన్నమాట. మీరు కూడా, నేను కూడా ఎలా ఉండాలి, నీతి సూర్యుని వలె ప్రకాశించినట్టు. ఎందుకంటే మనము వెలుగు సంబంధులము. మన వెలుగుని చూసి అనేకులు ఈ వెలుగులోనికి రావాలని దేవుడు కోరుకుంటున్నాడు. మనం నిజమైన వెలుగు లోకములో ఉండిను కనుక ఇలా ఈ భాగాలు మనకు అర్థం చేసుకుంటున్నప్పుడు, నీతి సూర్యకాంతి వలె కనబడే వరకు, దాని రక్షణ దీపం వలె వెలుగుచుండు వరకు వెలగాలి. వీళ్ళు వెలగాలి. ఎలాగా, నీతి సూర్యుల్లా వెలగాలి. వారి నీతి అంతగా ప్రకాశించాలి. వీళ్ళు యూదుల, దేవుని పిల్లల ఎంత గొప్పగా ఉన్నారని అవతల వారు, అనేక జాతుల వారు స్పందించాలని ఇక్కడ ఈ మాటలు మనకి సెలవిస్తున్నాయి. ఇక 2వ వచనం చదువుదాం. యెరూషలేము పక్షమందుండు నేను ఊరకుండను, జనములు నీతిని కనుగొనును. తర్వాత మాట, రాజులందరూ నీ మహిమను చూసెదరు, యెహోవా నియమింపబోవు క్రొత్త పేరు నీకు పెట్టబడును. అంటే దేవుడు నియమించే ఒక క్రొత్త పేరు పెడతానంటున్నాడు. మనకి కూడా పేరు పెట్టాడు కదా. ఏంటి ఆ పేరు, క్రైస్తవులు అనేటువంటి ఒక పేరును మనకి పెట్టాడు. ఇక కొత్త పేర్లు మనకేముంటాయి, మనం చక్కగా ఆయన మహిమ కొరకు జీవిస్తూ ఒక మంచి పేరు పెడతానన్నాడు. మంచి పేరు వెండి, అది సుగంధ తైలముల కంటే మంచి పేరు మేలు. ఆ మంచి పేరు మనకు ఎలాగ వస్తుందంటే, దేవుని వాక్యాన్ని, దేవుని మాటలని చదువుతున్నప్పుడు పరిశుద్ధులే మనకు ఒక మంచి పేరుని పెడతారు కదా. దేవుడు కూడా అలాగే మనకు ఒక నామకరణాన్ని చేస్తానంటున్నాడు. ఒక మంచి మాటను చూద్దామా. యెషయా గ్రంథం 4వ అధ్యాయము 3-4 వచనాలు చదువుతాం. ఒకసారి యెషయా గ్రంథము 4వ అధ్యాయము 3-4 వచనాలు చదువుదాం. యెషయా గ్రంథము 4వ అధ్యాయము 3-4 వచనం చదువుదాం. ఆ దినమున యెహోవా చిగురు మహిమ భూషణమగును, ఇశ్రాయేలులో తప్పించుకుని వారికి భూమి అంతటా అతిశయాస్పదముగాను శుభలక్షముగాను ఉండును. శేషించిన వారిని యెరూషలేములో నిలవబడిన వారికి, అనగా జీవము పొందుటగా యెరూషలేములో దాఖలాలైన ప్రతి వానికి పరిశుద్ధుడని పేరు పెట్టబడును. ఇక్కడ ఒక పేరు మనకు కనపడుతుంది. దేవుడు ఏ పేరు పెడతాడట, పరిశుద్ధుడు. అంటే పూర్వకాలంలో, పాత నిబంధన కాలంలో, అలాగే క్రొత్త నిబంధన కాలంలో మనమందరం కూడా ఎవరు, పరిశుద్ధులైన యాజక సమూహము. కనుక కొన్ని పేర్లు మనకి బైబిల్ గ్రంథం ఈ రీతిగా మనకి సెలవిస్తుంది. కనుక ఇర్మియా గ్రంథం 23వ అధ్యాయము 5-6 వచనాలు కూడా చదువుదాం. ఇర్మియా గ్రంథము 23వ అధ్యాయము 5-6 వచనాలు కూడా చదువుదాం. 23వ అధ్యాయము 5-6 వచనాలు. యెహోవా ఎలాగూ ఆజ్ఞ ఇచ్చుచున్నాడు, రాబో దినములలో నేను దావీదునకు నీతి చిగురు పుట్టించెదను, అతడు రాజై పాలన చేయును, అతడు వివేకముగా నడుచుకొనుచు కార్యము జరిగించును, భూమి మీద నీతి న్యాయములు జరిగించును. అతని దినములలో యోధావారు రక్షణొందును, ఇశ్రాయేలు వారు నిర్భయముగా నివసిస్తారు, రక్షణ పొందుతారు, నిర్భయంగా నివసిస్తారు. వీళ్ళకి పేర్లు పెడతాయి, వీళ్ళ రాజ్యం వీరికి శాశ్వతంగా ఉండేటట్టుగా నేను చేస్తానని దేవుడు ఈ యోధావారి పట్ల ఒక వాగ్దానానికి వచ్చాడు. అలాగే దావీదు గారి హయామంలో పరిపాలన అలాగే జరిగింది. యోధావారు క్షేమంగా ఉన్నారు. కనుక ఇదిగో ఈ కాలంలో కూడా అలాగుంటారని యెషయా గ్రంథం 62వ అధ్యాయం ద్వారా దేవుడు వారికి ఊరటను కలిగిస్తున్నాడు. ఇక మరొక మాటను కూడా మనం చూద్దాం ఇదే సందర్భంలో. యెషయా గ్రంథం 60వ అధ్యాయం 3వ వచనం, 2వ వచనానికి సంబంధించినటువంటి మాటని మనం చూద్దాం. యెషయా గ్రంథము 60 ఎన్నో వచనం నాన్న, యెషయా గ్రంథము 60వ అధ్యాయము 3వ వచనం చదువుదాం. ఏమని రాయబడింది అక్కడ, జనములు నీ వెలుగునకు వచ్చెదరు, రాజులు నీ ఉదయకాంతికి వచ్చెదరు. రాజులు ఎక్కడికి వస్తారట, నీ ఉదయకాంతికి వస్తారు. రాజులందరూ కూడా నీ దగ్గరకు వస్తారు. అదే కదా అన్నాడు మనకి యెషయా గ్రంథం 62:2 అంటున్నాడు, రాజులందరూ నీ మహిమ చూసెదరు, యెహోవా నియమింపబో కొత్త పేరు నీకు పెట్టబడును. యెహోవా నియమింపబో కొత్త పేరు నీకు పెట్టబడును. అదే పరిశుద్ధులు, క్రైస్తవులు, దేవుని సేవకులు, దేవుని పనివారు, జత పనివారు, ఇవి కొత్త పేర్లు.
ఓకేనా. ఇప్పుడు దేవుని సేవలో వెళ్తున్నాం. ఈయన ఎవరండి అని అంటే ముందు దేవునికి జతపని వారండి అంట, మన పేరు తర్వాత వస్తుంది. దేవునికి జతపని వారు. ఈయన ఎవరండి? సేవకులండి. వీళ్ళు ఎవరండి? విశ్వాసులండి. వీళ్ళు ఎవరండి? పరిశుద్ధులండి. ఇలా దేవుని నామకరణాలు మనకు కనబడుతున్నాయి కదా. ఒకసారి మరొక మాటను కూడా చూద్దాం. యెషయా గ్రంథం 28:5 చూద్దాం. నువ్వు జకర్యా గ్రంథం 9:16 తీజేయగడు. యెషయా గ్రంథము 28:5 చదువుదాం. యెషయా గ్రంథము 28 ఏది ఇక్కడ 28 చదువు. 28 ఆ దినమున సైన్యములకు అధిపతికి యెహోవా శేషించిన తన ప్రజలకు తానే భూషణ కిరీటముగా ఉండెను. సౌందర్యము గల మకుటముగా ఏం చేస్తాడట? దేవుడు ఉంటానని వీళ్ళకి అభయాన్ని ఇస్తున్నాడు. దేవుడు ఉంటానని వీళ్ళతో చెబుతున్నాడు. ఇంకా జకర్యా గ్రంథము 9:8 కూడా చదువు ఈ సందర్భాన్ని బట్టి. వెరీ గుడ్. నేను కన్నులారా చూసితిని గనక బాధించేవారు ఇకను సంచరించకుండును. తిరుగులాడువాడు సైన్యములు నా మందిరము మీదకి రాకుండా దానిని కాపాడుకున్నట్టుకే నేను దండుపేటను ఏర్పరిచేదను. అంటే దేవుడు ఏం చేస్తాడట? దానిని కాపాడుకోవడానికి దండుపేటను నేను ఏర్పరుస్తానని దేవుడు తన మాటల ద్వారాగా తెలియజేస్తున్నాడు. మరొక మాటను కూడా చూద్దాం. చూడండి ఒకసారి. మనం 3వ వచనం చదువు ఒకసారి. నీవు యెహోవా చేతిలో భూషణ కిరీటముగాను నీ దేవుని చేతిలో రాజకీయ మకుటముగాను ఉండువు. ఈ 3వ వచనం అన్నాడు, నీవు యెహోవా చేతిలో భూషణ కిరీటముగాను నీ దేవుని చేతిలో రాజకీయ మకుటంగాను ఉంటావు. ఎలా ఉంటావు? నీవు దేవుని చేతిలో రాజకీయ మకుటంగా ఉంటావు అని మనకి సెలవిస్తుంది కదా. దీన్ని బట్టి మనం జకర్యా గ్రంథం ఒకసారి 9:16 చదువుదాం. జకర్యా గ్రంథము ఇందాక చదవలేదు కదా. జకర్యా గ్రంథము 9:16 చదువుదాం. 9 జకర్యా గ్రంథము 16 చదువుదాం. నా జనులు యెహోవా దేశములో కిరీటమందలే రత్నం వలె ఉన్నారు. నా జనులు ఎలా ఉన్నారట? రత్నం వలె, కిరీటం వలె ఉన్నారు. ఇక్కడ మనం యెషయా గ్రంథం 62:3 చదువుకుంటున్నాం. నీవు యెహోవా చేతిలో భూషణ కిరీటముగాను నీ దేవుని చేతిలో రాజకీయ మకుటముగాను ఉందువు. వీళ్ళెంతకీ ఎవరో దేవుని ప్రజల్ని దేవుడు అలా తీర్చిదిద్దుతున్నారు. ఈరోజు మనుషులు ఎన్ని ఆకారాలు, ఎన్ని అవయవాలు, ఎన్ని పనిపాట్లు, ఎన్ని వృత్తులు, ఎన్ని పనిపాట్లు నైపుణ్యత కలిగి ఉన్నారో చాలా పనుల్లో. అలాగే ఇక్కడ యోధావారిని దేవుడు తన ప్రజలను కూడా ఏమని మాట్లాడుతున్నాడు? నా జనులు యెహోవా దేశములో కిరీటమందలే రత్నం వలెనున్నారు గనుక కాపరి తన మందను రక్షించినట్లు వారి దేవుడైన యెహోవా ఆ దినమున వారిని ఏం చేయును? రక్షించును అని దైవ లేఖనాలు మనకి సెలవిస్తున్నాయి ప్రియుల. కనుక కిరీటము రాజకీయ అధికారానికి సూచనగా ఉన్నది. ఓకేనా మోషే బాబు? ఓకే. ఇలాగ మనము ఈ 3వ వచనాన్ని ముగించి 4వ వచనం చదువుకుందాం. 4వ వచనం. విడువబడిన దానివని ఇక మీదట నీవు పిలువబడవు. పాడైన దానివని ఇకను నీ దేశమును గూర్చి చెప్పబడదు. హెప్సిబా అని నీవు నీకు పేరు పెట్టబడెను. యెహోవా నిన్ను గూర్చి ఆనందించుచున్నాడు. అంటే ఇక్కడ ఈ సియోనికి ఏమని చెప్తాడు? ఇక నువ్వు విడవబడిన దాని అనబడవు, నీకు ఎవరో లేనని దానిగా నువ్వు ఉండవు, నేను నిన్ను ప్రేమిస్తున్నాను కనుక నీకు హెప్సిబా, బియోలా అనేటువంటి పేర్లు నీకు పెడతాను. మనం ఇందాక చదువుకున్నాం కదా, హెప్సిబా అనగానే దేవునికి ఇష్టురాలు అని. అలాగే ఆమె నా ఆనందం ఆమెలో ఉందనేటువంటి అర్థాన్ని కలిగి, బియోలా అనగా పవిత్రత, వివాహిత అనేటువంటి అర్థాన్ని కలిగి ఉంది. ఈ భాగాలు మనకి సెలవిస్తున్నాయి. కనుక దీని గురించినటువంటి ఒక మంచి రెఫరెన్స్ మనం చూడగలిగితే ఏమని పెడుతున్నారట వీళ్ళకి? యెహోవా నిన్ను గూర్చి ఆనందించుచున్నాడు, నీ దేశము వివాహితమగునని. మరి ఆ దేశాన్ని పురస్కరించుకుని మరి దేవుడు వాళ్ళందరినీ ఎంతగా ప్రేమిస్తున్నాడో ఇక్కడ ఈ భాగంలో మనకు కనబడుతుంది. అలాగే 5వ వచనాన్ని కూడా చదువుకుందాం ఈ సందర్భంలో. ఒకసారి మనము ఒక మంచి రెఫరెన్స్ చూద్దాం. యెషయా గ్రంథము 60:15 చదుదాం. ఇక్కడే పక్కన ఉంది కదా, 60:15 చదుదాం ఒకసారి. నీవు విసర్జింపబడిన దానివనియు ద్వేషింపబడుటను బట్టి ఎవడను నీ మార్గమును దాటిపోలేదు. నీవు విసర్జించబడుటను బట్టి కానీ ద్వేషించబడుట కానీ ఎవడను నీ మార్గమును దాటిపోలేదు. నిన్ను శాశ్వత శోభాతిశయముగాను బహుతరములకు సంతోష కారణముగాను
నేను నిన్ను చేస్తాను, శాశ్వత శోభితముగాను బహుతరములకు నువ్వు ఎలా ఉంటావని చెప్తున్నాడు నాయన మోషే బాబు. బహుతరములకు ఆశీర్వాదకరముగా ఉండేటట్టుగా నేను నిన్ను కడతాను. ఇన్నాళ్ళు నువ్వు శిక్షలోనికి వెళ్ళావు, ఇప్పుడు రక్షణలోనికి వచ్చావు, నా మహిమను చూస్తావు, నా సేవకురాలువు, నా భార్యవు అన్నట్టుగా దేవుడు భార్యవు అని మాట్లాడుతున్నాడు యోధావారిని అందరినీ కూడా. ఇప్పుడు 7వ వచనాన్ని చదువుకుందాం. 5వ వచనం, యవనుడు కన్యకను వరించి పెండ్లి చేసుకున్నట్లు ఎవడు కన్యకను పెళ్లి చేసుకున్నట్లు నీ కుమారులు నిన్ను విడిచి పెండ్లి చేసుకొనెదరు. పెండ్లి కుమారుడు పెండ్లి కూతురుని చూసి సంతోషించినట్లు నీ దేవుడు నిన్ను గూర్చి సంతోషించును. ఆ, దేవుడు కూడా ఏం చేస్తాడంటే వీళ్ళని చూసి సంతోషిస్తానని చెబుతున్నాడు. 6వ వచనం చదువుకుందాం. యెరూషలేమా నీ ప్రాకారముల మీద నేను కావలి వారిని ఉంచి ఉన్నాను. రే అయినను పగలైనను వారు మౌనముగా ఉండరు. అంటే దేవుడు యెరూషలేము మీద ఏం పెడతానంటే కాపుదలను పెడతానంటే, అంటే దానికి భద్రతను ఇస్తానంటున్నాడు. ఏ రకమైనా సరే ఈ పట్టణాన్ని నేను ఆనందభరితంగా నేను చేస్తాను. దాని పూర్వపు వైభవం ఎలా ఉందో ఆ పూర్వపు వైభవాన్ని నేను మరలా తలదన్నేలా చేస్తానని దేవుడు ఈ సియోనికి వాగ్దానం చేస్తున్నటువంటి సందర్భం. దీని గురించినటువంటి ఒక మంచి మాటను చూద్దాం. చూడండి, ఒకసారి యెషయా గ్రంథము 52వ అధ్యాయం 8వ వచనం చదువుదాం. యెషయా గ్రంథము 52వ అధ్యాయము 8వ వచనాన్ని చదువుదాం. ఆలకించుము, నీ కావలి వారు పలుకుచున్నారు, కూడుకొని బిగ్గరగా పాడుచున్నారు. యెహోవా సియోనును మరలా రెప్పింపగా వారు కన్నులారా చూచుచున్నారు. ఆలకించిడి, నీ కావలి వారు పలుకుచున్నారు. అంటే మెలకువగా ఉన్నారు. ఈ కావలి వారు యెరూషలేము నగరం కొరకు, యోధా వారి కొరకు ప్రార్థన చేస్తున్నట్లుగా మనకి ఈ భాగాలు మనకి సెలవిస్తున్నాయి. అలాగే ఇర్మియా గ్రంథం 6వ అధ్యాయము 17వ వచనం చదువుదాం. యెహెజ్కేలు తీనైనా ఇర్మియా గ్రంథము 6వ అధ్యాయము 17వ వచనాన్ని చదువుదాం. వదిలేం, నేను తీస్తాను. ఈ ఇర్మియా గ్రంథము 6వ అధ్యాయంలో మనకు ఒక చక్కని మాట కనబడుతుంది. 6వ అధ్యాయము 17వ వచనం చదువుదాం. 6వ అధ్యాయము 17వ వచనం చదువుదాం. మిమ్మును కాపు కాయుటకు నేను కావలి వారిని ఉంచి ఉన్నాను, ఆలకించుడి, వారు చేయు బోరదు అని వినబడుచున్నది. మిమ్మును కాపు కాయుటకు నేను ఏం చేస్తాను అంటున్నాడు దేవుడు. కావలి వారిని కట్టాను. ఏ రకంగానైనా ఎలా చూసినా దేవుడు తన అమితమైనటువంటి ప్రేమని, తన చక్కనటువంటి ప్రేమని తన పిల్లలపై, తన బిడ్డలపై పెంచుకున్నట్లుగా మనకి కనబడుతుంది. ఇక కింద మాటను కూడా మనం చదువు. చూడండి, యెహోవా వచనం, యెహోవా జ్ఞాపకర్తలారా విశ్రమించుడి, ఆయన యెరూషలేమును స్థాపించు వరకు, లోకమంతటా దానికి ప్రసిద్ధి కలగజేయ వరకు ఆయన విశ్రమింపనీయుకుడి. ఇప్పుడు యెరూషలేముతోనూ కూడా చెబుతున్నాడు దేవుడు, నేను దానిని కట్టేంత వరకు మీరు కూడా ఎలా ఉంటానంటున్నాడు, మీరు కూడా ఆయన్ని జ్ఞాపకం చేయండి. అంటే మీరు కూడా ప్రార్థన చేయండి. ఇప్పుడు ఒకసారి మనం మన అవసరం తీర్చడానికి ఎదుటి వారికి చెప్పేసి వచ్చాం, ఆయన ఇస్తానన్నాడు. ఆయన ఇవ్వాలంటే మనం కూడా ఏం చేయాలి, దేవునికి ప్రార్థన చేయాలి. మన అవసరం తీరేంత వరకు, ఆ వ్యక్తి మనకి డబ్బులు ఇచ్చేంత వరకు ఏం చేయాలి, అడిగేస్తే ఇచ్చేస్తే ఎవరో, మళ్ళీ ఇదే డబ్బులు వేరే ఒకరికి ఎవరికన్నా అవసరమైంటే వారికి ఇచ్చేచ్చేమో, మరి నీ పని ఏమవుతుంది. అలాగా మనం ఉదాహరణకి ఈ మన సహకారం, మన సహాయం విషయంలో ఎలా ఉంటున్నాం కదా, దేవుడు మరి కట్టబోతున్నటువంటి ఆ యెరూషలేము సిటీ కొరకు వీళ్ళని కూడా వంతుగా పనిగా జ్ఞాపకం చేయండి, ప్రార్థన చేయండి అన్నట్లుగా ప్రవక్త ఇక్కడ మాట్లాడుతున్నాడు. 8వ వచనం చదువు. యెహోవా ఎలాగున ప్రమాణం చేసెను, నిశ్చయముగా ఇకను నీ ధాన్యమును నీ శత్రువులకు ఆహారముగా నేను ఇయ్యను. నీవు ప్రయాసపడి తీసిన ద్రాక్షారసమును అన్యులు త్రాగరు. అంటే వీళ్ళకి భవిష్యత్తును కూడా చెప్పేస్తున్నారు. మీరు పండించిన పంట మీరే తింటారు, మీరు ఏమండి వేసిన ద్రాక్షారసాన్ని మీరే తింటారు, ఇక నేను శత్రువు వశము చేయనని దేవుడు ఈ పక్షాన వారికి విన్నవించుకుంటున్నాడు. 10వ వచనం కూడా చదువుదాం.
ధాన్యమును కూర్చువారే ధాన్యమును కోర్చువారే దాన్ని భుజించి దాన్ని భుజించి యెహోవాకు స్తుతి చెల్లింతురు. యెహోవాకు స్తుతి చెల్లింతురు. పండ్లు కోసిన వారే పండ్లు కోసిన వారై నా పరిశుద్ధాలయ మంటపములో నా పరిశుద్ధాలయ మండపములో దాన్ని త్రాగుదురు. దాన్ని త్రాగుదురు. మనకి లేవియాకాండ గ్రంథంలోను ద్వితీయోపదేశకాండ గ్రంథంలోను వీళ్ళందరూ ఎక్కడికి వెళ్తారనంటే యెరూషలేము దేవాలయానికి వెళ్ళి అక్కడ దేవుని సేవిస్తూ దేవుని మహిమపరుస్తూ దేవుని కనపరుస్తూ ఉంటారు. అక్కడ నా మందిరానికి వచ్చేటప్పుడు మీ పంట పొలాల్లో మీ ధాన్యపు పొలాల్లో మీ గొర్రెల్లో మేకల్లో నాకు ఇవ్వవలసిన వాటిని నా దగ్గరికి తీసుకుని రండి. ఒకవేళ నా మందిరము నా స్థలము దూరంగా ఉన్నదని అనుకుంటే వాటిని మీరు వెండికి మార్చండి. వెండికి బదులుగా ఇక్కడికి వచ్చి మరలా వెండికి బదులుగా వీటిని అన్నిటిని కొనుక్కుని వాటిని బలిగా ఇచ్చి అర్పణగా ఇచ్చి నా దగ్గర భోజనం చేయాలని దేవుడు వారికి నిబంధన పెట్టాడు. మనకి ద్వితీయోపదేశకాండంలోను అలాగే లేవికాండ గ్రంథంలోను ఈ భాగాలు మనకి కనబడుతూ ఉంటాయి ప్రియులారా. ఇక కిందకి మనం చదివేసుకుందాం. 10వ వచనం, గుమ్మములారా గుమ్మములారా రండి 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 జనమునకు త్రోవ సిద్ధపరచుడి, జనమునకు త్రోవ సిద్ధపరచుడి, రాజమార్గమును చక్కపరచుడి, రాజమార్గమును చక్కపరచుడి, 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 రాళ్ళను ఏరి పారవేయుడి, రాళ్ళను ఏరిన పక్కవారుడి, జనములు చూసినట్లు జనములు చూసినట్లు ధ్వజమెత్తుడి. ధ్వజమెత్తుడి. 11వ వచనం, ఆలకించుడి, ఆలకించుడి, బూదిగంతముల వరకు భూగంతల వరకు యెహోవా సమాచారము ప్రకటన చేయుచున్నాడు. యెహోవా సమాచారం ప్రకటించి చేయుచున్నాడు. ఇదిగో రక్షణ నీ యొద్దకు వచ్చి ఉన్నది, ఇదిగో రక్షణ నీ యొద్దకు వచ్చుచున్నది, ఇదిగో ఆయన ఇచ్చు బహుమానము ఇదిగో ఆయన ఇచ్చు బహుమానము ఆయన యొద్దనే ఉన్నది, ఆయన యొద్దనే ఉన్నది, ఆయన ఇచ్చు జీతము ఆయన ఇచ్చు జీతము ఆయన తీసుకుని వచ్చుచున్నాడు ఆయన తీసుకుని వచ్చుచున్నాడు. సియోను కుమార్తెకు తెలియజేయడి, సీయోను కుమార్తెకు తెలియజేయుడి, పరిశుద్ధ ప్రజలనియు పరిశుద్ధ ప్రజలని యెహోవా విమోచించిన వారనియు యెహోవా విమోచించిన వారని వారికి పేరు పెట్టబడును. వారి పేరు పెట్టబడెను. యెరూషలేమా ఆలకించుము, యెరూషలేమా ఆలకించుము, ఆ నిర్ణయింపబడని నిర్ణయింపబడని పట్టణమనియు పట్టణమనియు నీకు పేరు కలుగును. నీకు పేరు కలుగును. దేవుని నామానికి మహిమ కలుగును కాక. ఆమేన్. ఇప్పుడు ఈ సందర్భాలను బట్టి మనము ఒక మాటను చూద్దాం. ఒకసారి 11వ వచనానికి సంబంధించినటువంటి మాటను చూద్దాం. ఒకసారి యెషయా గ్రంథము 40వ అధ్యాయము 10వ వచనం చదువుదాం. యెషయా గ్రంథము 40వ అధ్యాయము 10వ వచనాన్ని మనం జాగ్రత్తగా అర్థం చేసుకునేటువంటి ప్రయత్నాలు చేద్దాం. యెషయా గ్రంథము 40వ అధ్యాయము 10వ వచనం చదువుకుందాం. ఏమని రాయబడింది అక్కడ? ఇదిగో తన బాహువే తన పక్షమున ఏలుచుండగా ప్రభువు యెహోవా తానే శక్తి సంపన్నుడై వచ్చెను. ఆయన ఇచ్చు బహుమానము ఆయన యొద్దనే ఉన్నది. ఆయన ఇచ్చు బహుమానం ఆయన దగ్గరే ఉన్నది. ఏ బహుమానం ఇస్తాడు ఆయన? ప్రతి వానికి వానికి ఇవ్వడానికి, క్రియలను బట్టి ప్రతి వానికి జీతం ఇవ్వడానికి నేను సిద్ధంగా ఉన్నాడు అన్నాడు ఆయన. ఎలా ఉన్నాడు మోషే బాబు? సిద్ధంగా ఉన్నాను అన్నాడు. కనుక ఇప్పుడు మన ప్రకటన గ్రంథం 22:12 ఇదిగో నేను త్వరగా వచ్చుచున్నాను, ఎవరిని క్రియలు చెప్పిన వానికి ప్రతిఫలం ఇచ్చుటకు జీతము నా దగ్గర ఉన్నదని యేసుక్రీస్తుల వారు ఇక్కడ చెప్పడం జరిగింది. పాత నిబంధన గ్రంథంలో తండ్రి మాట్లాడుతున్నాడు, ఇదిగో ప్రతి వానికి నేను ఇవ్వడానికి జీతము నేను సిద్ధం చేశాను అని అంటున్నాడు. కనుక దేవుడు మనకి కూడా మనం చేసినటువంటి పనిపాట్లను బట్టి అవి మంచివైనను సరే చెడ్డవైనను సరే ఏం చేస్తాడు? తీర్పులోనికి తీసుకుని వెళ్తాడు. అవి న్యాయబద్ధమైనవి అయితే నువ్వు చేసినటువంటి పనికి జీతాన్ని ఇచ్చి బలా నమ్మకమైన మంచి దాచుడా, ఇదిగో ఈ 10 మీనాలు ఈ 10 పట్టణాలు నీకు ఇచ్చాను, ఇదిగో ఈ 10 పట్టణాల మీద నువ్వు నమ్మకంగా ఉన్నావు, అనేక పట్టణాల మీద నీకు మరలా అధికారాన్ని ఇస్తాను. ఇదిగో 2 తలాంతులు పొందుకున్నవాడు నువ్వు 2కి 2 చేసావు కనుక ఇదిగో బలా నమ్మకమైన మంచి దాచుడు, ఈ 2 మీద నిన్ను మరలా నేను నియమిస్తాను. ఈ కొంచెం మిక్కుల్లో నమ్మకము ఉంటే కనుక నిన్ను అనేకమైన వాటి మీద నేను ఏం చేస్తానన్నారైనా నియమిస్తానని దేవుడు తన మాటల ద్వారాగా మనకి సెలవిస్తున్నాడు. ఇక మరొక మాటను కూడా మనం చూద్దాం. 12వ వచనానికి సంబంధించినటువంటి మాటను, పరిశుద్ధ ప్రజలనియు యెహోవా విమోచించిన వారనియు వారికి పేరు పెట్టబడును. యెరూషలేమా అతిశయింపదగదనియు విసర్జింపబడని పట్టణమనియు నీకు పేరు పెట్టబడును. చూద్దాం ఒక మంచి మాట. యెషయా గ్రంథం 4వ అధ్యాయము 3వ వచనంలో దీనికి సంబంధించి తండ్రి అయినటువంటి దేవుడు ఏమంటున్నాడు? 45వ అధ్యాయం 25వ వచనం నుంచి తీసేతలే. ఇదే యెషయా గ్రంథము 45వ అధ్యాయం 25వ వచనం నుంచి. యెషయా గ్రంథము 4వ అధ్యాయము 3వ వచనాన్ని మనం చూద్దాం. సియోనులో శేషించిన వారికి, యెరూషలేములో నిలవబడిన వానికి, అనగా జీవం పొందుటకే యెరూషలేములో దాఖలైన ప్రతి వానికి
పరిశుద్ధుడని పేరు పెట్టబడును. ఏమని పేరు పెడతాడట నాయన? పరిశుద్ధుడని పేరు పెడతాడు. అండ్ దేవుడు తన పిల్లలకి ఏం చేస్తానంటున్నాడంటే చక్కనైనటువంటి పేరు పెట్టి వారిని మరి మహిమపరుస్తానని దేవుని వాక్యం మనకి సెలవిస్తుంది. అలాగే 45వ అధ్యాయము 25వ వచనాన్ని కూడా చదువుదాం. యెహోవా యందే ఇశ్రాయేలు సంతతి వారందరూ నీతిమంతులుగా ఎంచబడిన వారై అతిశయపడుదురు. నీతిమంతులుగా ఎంచబడిన వారు ఏం చేస్తారట? అతిశయపడతారు. ఇప్పుడు ఈ యెరూషలేము నగరము, యెరూషలేము సిటీ ఎలా ఉందనంటే మరి చక్కగా దేవునిలో అంటకట్టబడి ఉంది కనుక దేవునిలో ఉండాలని ఆ సంఘాన్ని దేవుడు ఆ ప్రజల్ని చక్కగా పరిపాలించాలని ఆ ప్రజలతో నిత్యము ఆయన సంతోషంతో ఆనందంతో ఉండాలని ఈ భాగాలు మనకి ఇక్కడ సెలవిస్తున్నాయి. కనుక మరి ఈ 62వ అధ్యాయం ద్వారా దేవుడు మనకి ఏమని సెలవిస్తున్నాడు అంటే ఆ యెరూషలేముకి ఆ పూర్వపు భయం ఏదైతే ఉన్నదో దానిని మరలా తిరిగి ఇస్తానని తండ్రి వాగ్దానం చేస్తున్నాడు. దేవుడి కొద్దిపాటి వాక్యాన్ని మన వెనుకడలో ఫలింపజేయను గాక. ఆమేన్. పరలోకమందున్న మా కన్న తండ్రి, మీ మహిమగల నామానికి కృతజ్ఞతలు ప్రభువా. అయ్యా యొక్క సమయంలో యెషయా గ్రంథము 62వ అధ్యాయాన్ని నాయన మా వినికిడిలో మీరు ఫలింపజేస్తారు ప్రభా. ఇంకనూ రాగడ దినాల్లో ఈ అధ్యాయం ద్వారాగా మరిన్ని నాయన తండ్రి ఈ తరగతి ద్వారాగా ఈ పరిచర్య ద్వారాగా మమ్మల్ని ఇంకా మళ్ళీ చక్కటి అనుభవాల్లోనికి మీరు నడిపించండి. ప్రతి అధ్యాయం వెనకాల ప్రతి వచనం వెనకాల మీ సంకల్పం ఏదైతే ఉన్నదో దానిని తెలుసుకున్నట్టుకు దానిని నేర్చుకోగలుగుటకు నాయన మీరు మాకు తోడుగా ఉండి మమ్మల్ని అందరినీ ముందుకు నడిపించమని వేడుకుంటూ ఇంత చక్కటి పరిచర్యకు మమ్మల్ని వారసులు చేసినటువంటి మా యొక్క స్థానిక సంఘాలను సంఘ బిడ్డలను దీవించి ఆశీర్వదించి కాచి కాపాడమని వేడుకుంటూ తండ్రి మరి రాత్రికాల సమయంలో మీ తోడును మీ యొక్క సహాయం మాకు అనుగ్రహించమని వేడుకుంటూ నాయన తండ్రి మరి ఈ యొక్క సమయంలో ఇంతవరకు మీరు అందించిన ఈ దిన సహాయాన్ని బట్టి మనసారా మిమ్మల్ని స్తుతిస్తూ మహిమపరుస్తూ ఈ ప్రార్థన మా ప్రభువును మీ ప్రియకుమారుడు మా రక్షకుడని యేసుక్రీస్తు వారి నామంలో ఈ ప్రార్థన మీకు సమర్పిస్తున్నాము తండ్రి. అందరికీ వందనాలైనా.